నమస్తే. గులాబీ దళాధిపతి కేసీఆర్ గారు ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నారు. అదేంటంటే ఇప్పటి వరకు ఒక లెక్క. మనం ఇక నుంచి పద్ధతి మార్చుకోకపోతే ఈ పరిస్థితి కూడా ఉండదేమో అనుకున్నారేమో తెలీదు గానీ, ఆయన నాయకులను బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. అదేంటి నాయకుల్ని బుజ్జగించడం ఏంటి అనుకోవచ్చు. అక్కడే వచ్చింది ఒక చిక్కు. ముఖ్యంగా తెలంగాణలో గులాబీ పార్టీలో కొంతమంది కీలకమైనటువంటి నేతలకే ప్రాధాన్యత ఉంది. దానికి సంబంధించి వారు ఏది చెప్తే అదే, ఎలా నడవమంటే అలా నడవాలి. ఎదురు చెప్పారా ఇక అంతే సంగతులు. ఆ విధంగా ఉండేది మొన్న ఎలక్షన్స్ వరకు. కానీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి గుణపాఠం ఇచ్చారనేది మనం చూసాం. ఇట్లాంటి సందర్భంలో తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దూరం అయిపోయారు. అంటే ఎవరికీ అందుబాటులో లేకుండా ఉన్నారు. దానికి తోడు ఆయన ప్రమాదవశాత్తు పడిపోవటం, హాస్పిటల్లో ఆపరేషన్ అవ్వటం, తర్వాత బెడ్ రెస్ట్, ఇట్లా కొంత గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ను పూడ్చేందుకు, అలాగే నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ముందుగా బయటికి తీయాలి. ఇప్పటి వరకు చాలామంది కీలకమైనటువంటి నేతలతో భేటీ అయినటువంటి కేసీఆర్ చాలా అంశాల మీద ఆయన క్షుణ్ణంగా స్టడీ చేశారు. అది ముఖ్యంగా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదు, ఎటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి చాలామంది నాయకులు, నేతలు దూరంగా ఉన్నారు. ఎందుకనంటే ఎవరైతే పార్టీని అంటుపెట్టుకుని జెండా మోసి కష్టపడి పనిచేశారో వారికి విలువ లేదు అని చాలామంది బహిర్గతం అయ్యారు. ఇట్లాంటి నేపథ్యంలో కొంతమంది నేతలు కేసీఆర్ను కూడా కలిసి, ముఖ్యంగా కేటీఆర్, అలాగే హరీష్ రావు, కవిత వీరి యొక్క ప్రాధాన్యతను, అలాగే వారు పార్టీలో ఏ రకమైనటువంటి విధి విధానాలను అవలంబిస్తూ మిగిలిన వారిని కించపరిచే విధంగా, వారికి విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు, ఆ అంశాలని ఆయన నోటీస్కి తీసుకెళ్లారు. ఇట్లాంటి క్రమంలో కనీసం మనం తెలంగాణలో మన మనుగడ సాధించాలంటే, రాజకీయంగా మనం ఉనికి కాపాడుకోవాలంటే దానికి ఒకటే మార్గం. ముందున్నది ప్రధానంగా బీఆర్ఎస్ని అర్జెంటుగా మార్చాలి, పార్టీ పేరు మార్చాలి. తెలంగాణ అనే పదం తీసిన తర్వాతే మనం ప్రజల్లో చులకనైపోయాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పేరుకున్నటువంటి పవర్ అంతా పోయింది. భారత రాష్ట్ర సమితి అని మార్చిన తర్వాత అనేది ఒక ప్రతిపాదన తీసుకెళ్లారు. దానికి ఓకే చెప్పినటువంటి కేసీఆర్ తర్వాత అంశంగా ఇది. పార్టీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసేవారు ఎవరికి కూడా విలువ లేదు. ఎందుకంటే వారిని పట్టించుకోవాలి. మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే, 2 సార్లు మనం అధికారంలోకి వచ్చామంటే ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారో వారే కీలకం. కాబట్టి వారికి ఎలాంటి విలువ లేదు. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి అని కొంతమంది సీనియర్ నాయకులు కేసీఆర్కి చెప్పడంతో ఆయన ఆ దిశగా అడుగులు వేశారు. మొత్తానికి గులాబీ బాస్ మనసు మార్చుకున్నారు వాస్తవం చెప్పాలంటే. 60 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో, అంటే కింద స్థాయి, పెద్ద స్థాయి అందరితోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. దయచేసి నన్ను క్షమించండి, ఇకపై ఇట్లా జరగదు, మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీని ఎవరైతే అంటిపెట్టుకుని ముందుకు వెళ్ళారో వారందరికీ సముచితమైనటువంటి స్థానం పార్టీలో దక్కుతుంది, ఖచ్చితంగా విలువ ఇస్తాం అని ఆయనే స్వయంగా చెప్పేసరికి ఇప్పుడు ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది గులాబీ పార్టీలో. అంటే ఆయన విధానాలు కానీ, ఆయన దూకుడు కానీ ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఎప్పుడు కలిగి లేరు ఆయన. ఇప్పుడు కూడా ఎవరైనా ఎదురు తిరిగితే దానికి సాటి అయిన సమాధానం చెప్తాడు ఆయన. అట్లాంటి క్రమంలో ఈ తాజా పరిణామాలు గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చకు దారితీసిందని చెప్పాలి. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం కనీసం 5-6 సీట్లు గెలుచుకోకపోతే మన పరువు గంగలో పాలైనట్టే. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం మనం 5-6 సీట్లన్నా గెలుచుకోవాలి, లేదంటే మనం పరువు ప్రతిష్ట ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా మనం పార్లమెంటు ఎన్నికల టార్గెట్గా పనిచేయాలి. నేను త్వరలోనే
ప్రజాక్షేత్రంలోకి వస్తాను, అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతాను, మీతో కూడా మాట్లాడతాను. ఇక మనం ప్రజల కోసం పనిచేయాలి, పార్టీని నడిపించుకోవడం కోసం, బతికించుకోవడం కోసం అందరూ ఐక్యంగా మనం ముందుకెళ్దాం. ఈ విషయంలో నన్ను నమ్మండి, నా మాట నమ్మండి. వేరే వాళ్ళు ఎవరికి కూడా నేను అవకాశం ఇవ్వను. ఇక నుంచి ఆ బాధ్యతలు క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి గుర్తింపు ఇవ్వటంలో నేనే యాక్టివ్‌గా ఉంటా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అంటే దిద్దుబాటు చర్యలు ఒక రకంగా. ఓటమిపై పోస్ట్ మార్టం అనొచ్చు. ఎందుకనంటే మూడోసారి కూడా మాకే తిరిగి లేదనుకున్నారు, ఎదురు లేదన్నారు. కానీ ఫలితాలు చూస్తే మనకు అర్థమైంది ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో ప్రజలు. సో ఇలాంటి సందర్భంలో ఆయన కొంతమంది నేతలతో మాట్లాడటం, నేను ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాను, దయచేసి పార్టీని ఎవరు వీడి వెళ్ళొద్దు, మనమంతా ఐక్యంగా ఉందాం, కలిసిమెలిసి పనిచేద్దాం, నేను అన్నీ చూసుకుంటా, ఏదైతే మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో, నా నోటీస్కి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటి పరిష్కారం కోసం నేను పనిచేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసిందనే చెప్పాలి.